పెళ్లైన నెలన్నరకే నవవధువు ప్రాణాలు కోల్పోయింది. చంపింది ఎవరో కాదు, కట్టుకున్న భర్తే కాలయముడై ప్రాణాలు తీశాడు. భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. భార్య చనిపోయిందని విలపిస్తూ నాటకాలాడాడు. చివరకు పోలీసులకు అనుమానం వచ్చి నిలదీస్తే నిజం ఒప్పుకున్నాడు. భర్త చేతిలో హత్యకు గురైన ఈ యువతి పేరు రాణి. అమరావతి సమీపంలోని తాండూరు గ్రామస్తురాలు. ఏప్రిల్ 24న పెనుగురంచిప్రోలు గ్రామానికి చెందిన వెంకట నారాయణతో పెళ్లైంది. వివాహం జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ప్రాణాలు కోల్పోయింది. 7 అడుగులు నడిచిన భర్తే ఆమెను చంపేశాడు. వెంకట నారాయణ రాణి మధ్య పెళ్లైన నాటి నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. కొత్త కాపురంలో మొదట్లో ఇలాంటి గొడవలు మామూలే అనుకున్నారు. కానీ భర్తే ఇలా చంపేస్తాడని ఊహించలేదు. బుధవారం భార్యాభర్తలిద్దరూ నల్గొండ జిల్లాలోని వజనేపల్లిలో గల బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి స్వగ్రామానికి తిరిగి పయనమయ్యారు. జక్కేపేట సమీపంలోని మినీ బైపాస్ దగ్గర వీరి బైకు అదుపు తప్పింది. భార్యాభర్తలిద్దరూ కింద పడ్డారు. ఇదే అదనుగా భావించిన భర్త వెంకటనారాయణ భార్యను చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి భార్య మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రోడ్డు ప్రమాదం జరిగినట్టు నాటకం మొదలుపెట్టాడు. స్నేహితుడికి ఫోన్ చేసి బైక్ యాక్సిడెంట్ జరిగిందని, తన భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పాడు. నిజమనుకుని వచ్చిన స్నేహితుడు భార్యాభర్తలిద్దరినీ జక్కేపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే రాణి చనిపోయిందని నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు డాక్టర్లు. పోలీసులు వస్తున్నారని తెలుసుకుని వెంకటనారాయణ తనకు తీవ్ర గాయాలైనట్లు నటించడం మొదలుపెట్టాడు. రాణి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. చనిపోయేంత తీవ్రమైన గాయాలేవీ కనిపించలేదు. ఉరి బిగించినట్టు ఆమె మెడపై గుర్తులు కనిపించడంతో అది ప్రమాదం కాదు, హత్యనన్న అనుమానం బలపడింది. వెంకటనారాయణను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు. అప్పటి వరకు రాణి ప్రమాదంలో చనిపోయిందనుకున్న వాళ్లంతా నిజం తెలుసుకుని షాక్ అయ్యారు. 3 ముళ్లు వేసిన చేతులతోనే భర్త ఇలా చంపడాన్ని నమ్మలేకపోతున్నారు.